ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై కేంద్రం దృష్టి పెట్టింది. ఏకంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపై దాడికి పాల్పడడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడులకు పాల్పడ్డారు అల్లరి మోకలు. పరిస్థితి గమనించిన కేంద్రం ఆయనకు ఇచ్చే ఎస్పీజీ సెక్యూరిటీని అమాంతంగా పెంచింది. అయితే ప్రస్తుతం చంద్రబాబుకు 12 మంది సెక్యూరిటీ ఉన్నారు. దాన్ని ఇప్పుడు 24కు పెంచింది. 2 బ్యాచ్లుగా 24 మంది బ్లాక్ కమాండోలను కేటాయించింది కేంద్రం. 2 రోజుల క్రితం కేంద్రం పంపిన సెక్యూరిటీ టీం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయం, గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రాంతాలను పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. అవన్నీ ప్రత్యర్థులు దాడి చేసేందుకు అనుకూలంగా ఉంటుందని భావించింది. ఈ క్రమంలో కేంద్రానికి భద్రతా సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయి. పోలింగ్ తర్వాత విపక్ష అభ్యర్థులపై వైసీపీ సానుభూతి పరులు దాడులకు పాల్పడ్డారు. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం టీడీపీ అధినేతకు భద్రతను పెంచింది. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏకంగా ఇంటిపైకి ఓ వైసీపీ ఎమ్మెల్యే తన మద్దతుదారులతో దూసుకువచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును బయటకు రాకుండా గేటుకు తాళాలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు రోడ్డు షో చేస్తుండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాళ్లతో దాడి జరిగింది. ఆ ఘటనలో బాబు, ఎస్పీజీ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న కేంద్రం ఉన్న భద్రతను అమాంతంగా పెంచేసింది. అయితే కేంద్రం ఎన్నికల అధికారులతో ఏపీ సీఎస్, డీజీపీ సహా పలువురు ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. వీళ్ళు కూడా చంద్రబాబు భద్రతపై రిపోర్టు ఇచ్చినట్లు వార్తలు కూడా లేకపోలేదు. ఎట్ ద సేమ్ టైం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సెక్యూరిటీని తగ్గించి చంద్రబాబు రక్షణ పెంచడం పైన ఢిల్లీ పొలిటికల్ సర్కిట్స్లో రకరకాల వార్తలు జోరందుకున్నాయి.